హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సంజు శాంసన్ గురించి నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, ఖచ్చితంగా వినండి, చాలా బాగుంటుంది. అదేంటంటే, ఏ మనిషికైనా కూడా ఒక సక్సెస్ రాబోయే ముందు భగవంతుడు కానీ ప్రకృతి కానీ మనకి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది. అది ఎలాగంటే, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్ తిరువనంతపురంలో జరిగింది. అయితే ఆ మ్యాచ్ జరిగేటప్పుడు ఎయిర్పోర్ట్లో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ గురించి ఒక చిన్న కామెడీ సెషన్ అనేది చేస్తాడు, డోంట్ డిస్టర్బ్ చేయటా అనేసి. యాక్చువల్గా ఆ రోజు జరిగింది అది కామెడీ సెషనే, కాకపోతే ఫ్యూచర్లో నీకు ఇదే నిజం కాబోతుంది, నీవు ఆడే ఆటకి నీకు ఇంతే వెల్కమింగ్ రాబోతుంది అని చెప్పి భగవంతుడు ఇండైరెక్ట్గా అతనికి క్లూ ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఆడిన ఆటకి, అతను చూపించిన కరేజ్కి ఆ కేరళ పీపుల్ మొత్తం కూడా అతనికి డబల్గా వెల్కమింగ్ అనేది చేశారు, అంత గొప్పగా చూసుకున్నారు. ఇంకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ సర్కాజింగ్గా మాట్లాడాడు కదా. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ ప్లేస్లోనా, తిలక్ వర్మ ప్లేస్లోనా అని చెప్పి ఒక నవ్వు నవ్వాడు కదా. కానీ అది జరిగిన కొద్ది రోజులకే, ఎక్కువ కూడా కాదు, ఒక 1 వీక్ తేడాతో అలా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తోటే క్యాప్ తీసి సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఆ రోజు అతను ఇండియాని సేవ్ చేసిన విధానం కానీ, అతను ధైర్యంగా ఆడిన ఆట కానీ, చివరి వరకు అడ్డుగా నిలబడిపోయిన విధానానికి కానీ ఆ రోజు మాట్లాడిన తనే వచ్చి క్యాప్ తీసి సెల్యూట్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ముందే భగవంతుడు నిర్ణయించేశాడు, నీకు ఇంకొద్ది రోజుల్లో నీకు రాబోతుంది రిజల్ట్ అనేది, నీవు పడ్డ కష్టానికి రిజల్ట్ అనేది చాలా గొప్పగా ఉండబోతుంది అని చెప్పి. కానీ మనకేంటంటే అవన్నీ అప్పుడు జరిగినప్పుడు బాధపడతాం, కానీ మనకు అర్థం కాదు. మనకి ఒక సక్సెస్ అనేది వచ్చిన తర్వాత, ఓహో భగవంతుడు మనకి ఈ విధంగా మనకి హింట్ ఇచ్చాడా అని చెప్పి మనకి అప్పుడు అనిపిస్తుంది. ఇలా సంజు విషయంలో ఈ రెండు మాత్రం చాలా అనుకోకుండా అనూహ్యంగా జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే, ఎవరి కష్టాన్నైనా కూడా మనము ఎంకరేజ్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఒక క్రికెట్లోనే కాదు, ఏ ఫీల్డ్లో కూడా ఒకళ్ళని తక్కువ చేసి మనం చూడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడిన మాట అనేది ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. ఆ మనిషికి సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. ఆ రోజు మన మాట అనేది వెనక్కి తీసుకోలేము. ఈరోజు మ్యాచ్ గెలిచిన తర్వాత మీరు ఎన్ని కవర్ డ్రైవ్లైనా వేయచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, కానీ అతన్ని మీరు క్రిటిసైజ్ చేసింది మాత్రం వెనక్కి తీసుకోలేరు. సో హ్యాట్స్ ఆఫ్ సంజు శాంసన్.